హాయ్ అండి అందరికీ కింటా బియ్యం బిర్యానీ ఎలా చేసేసుకోవాలో తయారు విధానం అయితే చూసేద్దాం. మరి కట్ల పొయ్యి అయితే మంటేసిన తర్వాత పెద్ద గుండెగా పెట్టేసి ఆయిల్ పోసిన తర్వాత నెయ్యి వేసి పలావ్ దినుసులు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మొత్తం ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా మసాలా పొడులు మొత్తం అయితే గంట చేసుకున్నాయి కూడా ఇంకా అవి కూడా వేసేసుకొని అడుగంటకుండా అయితే మొత్తం కలిపేసుకుందాం. కింటా బియ్యం కదా ఒక దాంట్లో నానబెట్టలేక అయితే 3 డేసాలు అయితే నానబెట్టేశారు. ఇంకా ఒక పక్క బియ్యం కూడా నానుతూ ఉన్నాయి, మరో పక్క అయితే జీడిపప్పు అలానే బిర్యానీ స్పెంట్ వేసి ఇంకా మొత్తం అయితే ఎసురుకి వాటర్ అయితే పోసేసుకుందామండి. ఎసురు వాటర్ అయితే ఇంక ఇన్ని బిందెలు ఉండేది కదండి, ఇంకా బిందెలతో లెక్కేసుకొని మొత్తం అయితే పోసేసిన తర్వాత మంట చూడండి ఏ విధంగా మండుతుందో. బావ అయితే వంటలు అన్న వాళ్ళకి అయితే సాయం చేశాడు. బియ్యం పోసిన తర్వాత చూడండి మన బిర్యానీ ఎలాగైందో. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియో తగులుద్దాం.